సంవత్సరాల తరబడి ఎన్ని మందులు వాడినా మీ మోకాల నొప్పులు తగ్గట్లేదా? ప్రాణ పెయిన్ క్లినిక్ లో అత్యాధునిక చికిత్స. ఢిల్లీలో వాతావరణం ఎప్పుడూ జనాన్ని భయపెడుతూనే ఉంటుంది. మొన్నటి వరకు రికార్డు స్థాయిలో ఎండల తీవ్రతతో వేడెక్కినటువంటి ఢిల్లీ ఇప్పుడు భారీ వర్షాలకు అల్లాడిపోతుంది. అర్ధరాత్రి నుంచి ఉరుములు మెరుపులతో ఏకదాటిగా భారీ వర్షం కురుస్తోంది. ఢిల్లీ నేషనల్ క్యాపిటల్ రీజియన్ పరిధిలోని అనేక ప్రాంతాలు నీట మునిగాయి. రోడ్లపై వర్షపు నీరు పోటెత్తింది. ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో విషాదకర సంఘటన చోటు చేసుకుంది. ఎయిర్పోర్ట్ టెర్మినల్ 1 రూఫ్ టాప్ కుప్పకూలింది. ఈ ఘటనలో పలువురు గాయపడగా వారిని హుటాహుటిన సమీప హాస్పిటల్కు తరలించారు. కార్ల అద్దాలు ధ్వంసమయ్యాయి. రూఫ్ సపోర్టింగ్ పిల్లర్ ఓ క్యాప్ పై పడింది. ఆ సమయంలో డ్రైవర్ కారులోనే ఉన్నారు. అతి కష్టం మీద అతన్ని బయటకు తీసుకొచ్చారు. చికిత్స నిమిత్తం హాస్పిటల్కు తరలించారు. అప్పటికే అతను మరణించినట్లు డాక్టర్లు వెల్లడించారు. కొన్ని గంటలుగా ఏకదాటిగా కురుస్తున్న భారీ వర్షాల దెబ్బకు ఈ దుర్ఘటన సంభవించింది. దుర్ఘటన సమాచారం అందిన వెంటనే పౌర విమానయాన శాఖ మంత్రి కింజారపు రామ్మోహన్ నాయుడు హుటాహుటిన సంఘటనా స్థలానికి చేరుకున్నారు. బాధితులతో మాట్లాడారు. వారి కుటుంబ సభ్యులను పరామర్శించారు. ఈ ఘటనలో మరణించిన వ్యక్తి కుటుంబానికి 20 లక్షల రూపాయలు, అలాగే గాయపడిన కుటుంబాలకు 3 లక్షల రూపాయల చొప్పున నష్టపరిహారాన్ని ప్రకటించారు. రూఫ్ కూలడంతో విచారణకు ఆదేశించారు. గాయపడ్డ వారికి మెరుగైనటువంటి వైద్య సహాయాన్ని అందించాలంటూ అధికారులకు సూచించారు. యుద్ధ ప్రాతిపదికన సహాయక చర్యలను చేపట్టాలని పేర్కొన్నారు. డైరెక్టర్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ ఈ ఘటనపై సమగ్ర నివేదికను రూపొందిస్తుందని మంత్రి చెప్పారు. అన్ని విమానాశ్రయాలకు సంబంధించిన నిర్మాణాల బ్లూ ప్రింట్ను తెప్పించుకుంటామని, అక్కడ బలహీనంగా ఉన్న వాటిని తిరిగి నిర్మిస్తామని చెప్పారు మంత్రి రామ్మోహన్ నాయుడు. ప్రస్తుతానికి టెర్మినల్ 1 మూసివేశామని, టెర్మినల్ 2, టెర్మినల్ 3 నుంచి రాకపోకలు సాగిస్తున్నట్లుగా రామ్మోహన్ నాయుడు మీడియాకు చెప్పారు. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.